హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. దివాళీ తర్వాత అయితే ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. యాక్చువల్గా మా మమ్మీ డాడీ ఇద్దరు ఊరికి వెళ్తున్నారు. సో మా చెల్లి ఒక్కతే ఉంటుంది అని చెప్పేసి తోడుకైతే వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి అయితే లంచ్ చేసేసి ఈవినింగ్ అయితే మేము పిజ్జా చేసుకుందాం అనుకున్నాం. సో పిజ్జా అయితే చేసుకోవడానికి బ్లింకిట్ లో అన్ని ఆర్డర్ పెడితే మాకు 300 అయింది. సో 300 పెడితే బయటనే పిజ్జా వచ్చేస్తుంది అనుకోవచ్చు. బట్ ఇంట్లో చేసుకున్న దానికి సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. మేము ఇంట్లో ఎప్పుడు పిజ్జా చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ యూస్ చేసే చేసుకుంటాము. ఎందుకంటే అదే తొందరగా అయిపోతుంది అనిపిస్తుంది అండ్ ఈజీగా కూడా ఉంటది చేయడానికి. అండ్ మెయిన్ రీజన్ పిజ్జా చేయడానికి ఈ రోజు అయితే మేము ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాం యాక్చువల్ గా దసరాకి. సో అదైతే ఇప్పుడు సెకండ్ టైం యూస్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ టైం అయితే ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా మేమైతే ఇంట్లో ఉన్న వెజ్జెస్ అన్ని యూస్ చేసాము. ఇవన్నీ అయితే మా చెల్లి కట్ చేసింది. సో మా చెల్లి మెన్షన్ చేయమని చెప్పింది అనమాట వీడియో పెట్టినప్పుడు. ఇవన్నీ తనే కట్ చేసిందని. నెక్స్ట్ అయితే మేము ఎయిర్ ఫ్రైయర్ లో అయితే పెట్టేసుకున్నాం. టైమర్ అయితే మేము 5 minutes కి అయితే పెట్టుకున్నాము. సో 5 minutes లో అయితే పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఎయిర్ ఫ్రైయర్ లో చేయడం ఫస్ట్ టైం కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో అని అనుకున్నాము. బట్ టాప్ నాచ్ ఉండే అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ నాకైతే ఇలా కట్ చేసుకొని తినడం అలవాటు. సో కట్ చేసుకొని అయితే తినేసాను. మా చెల్లికి అయితే బాగా నచ్చిందంట. సూపర్ అని చెప్తుంది. ఇక్కడ మీలో ఎంత మంది పిజ్జా లవర్స్ ఉన్నారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ గైస్. మమ్మీ అయితే ఈవినింగ్ దీపం అయితే పెట్టమన్నా. సో కార్తీక మాసం కాబట్టి రోజు పెడుతుంది. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి దీపం అయితే పెట్టేశాను. అంతే గైస్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.